5వ తరగతి విద్యార్థులందరికీ నమస్కారం. మీరు 1వ పాఠం పూర్తి చేసుకున్నారు. పుస్తకంలో ఇచ్చినటువంటి 1వ పాఠం పూర్తి చేయబడింది. ఇప్పుడు మనం 2వ పాఠం చూద్దాం. 1వ పాఠం యొక్క బిట్స్, ప్రశ్న జవాబులు మీరు నోట్బుక్లో రాయాలి. ఏ విధంగా రాయాలో కూడా చెప్పాను. ఆ విధంగానే అందరూ కూడా రాయాలి. అయితే ఇప్పుడు 2వ పాఠం చూద్దాం. మనకు ఇప్పుడు బుక్లో ఉన్నటువంటి 2వ పాఠం. 2వ పాఠం ఒక కథ రూపంలో ఇక్కడ ఇవ్వబడింది. మొదటి పాఠం గేయం రూపంలో ఉంది. 2వ పాఠం ఏంటి అంటే కథ రూపంలో ఇక్కడ మీకు ఇవ్వడం అనేది జరిగింది. 2వ పాఠం పేరు సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి. సమయం అంటే టైం, స్ఫూర్తి సమయ స్ఫూర్తి. స్ఫూర్తి అంటే సమయానికి తగినట్టుగా నడుచుకోవడం. ఏ టైంలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నడుచుకోవడాన్ని సమయస్ఫూర్తి కలిగి ఉండడం అని అంటారు. అయితే ఇక్కడ మనకు ఈ కథ లోపల ఏమిచ్చారు అని అంటే ఒక రాజుకు సంబంధించినటువంటి కథ. అక్బర్, బీర్బల్. ఇదివరకు మీరు వినే ఉంటారు. అక్బర్ రాజు, బీర్బల్ మంత్రి. అయితే ఏమైందో ఇక్కడ చూద్దాం. అక్బర్ ఒక రాజు, బీర్బల్ అతని దగ్గర ఉండేటువంటి పనిచేసేటువంటి మంత్రి. అయితే బీర్బల్ ఎట్లాంటి వాడు అని అంటే ఎంత క్లిష్ట సమస్యనైనా, క్లిష్ట అంటే కష్టతరమైనటువంటి సమస్యనైనా ఏం చేస్తాడు అని అంటే దాన్ని వెంటనే పరిష్కారం తెలియజేస్తాడు. దానికి వెంటనే ఏదో ఒక ఉపాయం ఆలోచించి దాని నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియజేసేటువంటిది అతడు. అయితే అక్బర్కు పరిపాలనా విషయంలో కూడా తగినటువంటి సలహాలు, మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండేటువంటి వాడు. ఆ విధంగా ఉంటూ ఉంటే ఒకరోజు అక్బరు ఆస్థానంలో ఎవరూ లేకుండా, ఆస్థానం ముందు ఉన్నటువంటి కొడుకు పూట ముందు ఉన్నటువంటి మంత్రులు వాళ్ళందరూ కూర్చొని ఉంటారు కదా, ఆ టైంలో అట్లా ఉన్నదాన్ని మనం ఆస్థానం అని అంటూ ఉంటాం. అయితే అక్కడ ఎవరూ లేనటువంటి సమయం చూసి రాణి దగ్గరికి వెళ్ళి ఏం చేసేట్లు అని అంటే రాణి రాజుతో చెప్తూ ఉన్నారు, మా తమ్ముడైనటువంటి హుస్సేన్ ఖాన్ అన్ని విధాలుగా కూడా తెలివైనటువంటి వాడు, సమర్థుడు అని అంటే అన్నిటికీ కూడా తగినటువంటి వాడు, అన్ని పనులు కూడా చేసి పెట్టినట్టు. సమర్థవంతంగా అంటే మంచిగా చేయగలిగినటువంటి వాడు, విజయవంతంగా చేయగలిగినటువంటి వాడు. అతన్ని మంత్రిగా నియమించవచ్చు కదా అని అడిగింది రాజు. అడిగితే రాజు అన్నారు కదా, ఏమని అన్నారు అంటే మనకి ఇప్పుడు బీర్బల్ ఉన్నారు కదా మంత్రిగా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు మంత్రి అని అడిగారు. అడిగితే లేదు, బీర్బల్ను తీసేసి అతని స్థానంలో నా తమ్ముడిని నియమించండి, మంత్రిగా నియమించండి, ఈయన తెలివైన వాడు, అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు అని చెప్పిన తర్వాత రాజు అన్నారు ఆలోచించుదామని అన్నారు. ఆలోచించుదామని చెప్పి ఏం చేశారు అని అంటే తెల్లవారి ఇద్దరిని, బీర్బల్ను హుస్సేన్ ఖాన్ పిలిచారు. హుస్సేన్ ఖాన్ను బీర్బల్ను తన ఆస్థానానికి పిలిచి ఒక లెటర్ ఇచ్చారు. అంతకుముందు లెటర్ ఏం చేసేవాళ్ళు, ఈ విధంగా, ఇప్పుడు మీకు లెటర్స్ తెలియదు, ఈ విధంగా ఉండి ఇట్లా రాసి మీకు ఏం చేసేవాళ్ళు, రౌండ్గా చుట్టేవాళ్ళు. రౌండ్గా చుట్టి వాటిని వేరే రాజుకు మనుషుల చేత లేకపోతే ఏం చేసేవారు, ఇంకా పూర్వకాలంలోనైతే పావురాల చేత పంపించేవారు అని అంటూ ఉంటారని మీకు తెలుసు. అయితే మనుషుల చేత పంపించేవారు. హుస్సేన్ ఖాన్ను బీర్బల్ ఏం చేసిండ్రు అని అంటే పిలిచి ఈ లేఖ తీసుకొని మీరు వెంటనే మన పక్కన ఉన్నటువంటి బర్మా రాజుకు ఇచ్చిరండి అని చెప్పారు. బర్మా దేశంను పరిపాలిస్తున్నటువంటి రాజుకు ఇవ్వండి అని చెప్పారు. వెంటనే వెళ్ళాలి అని చెప్పిన తర్వాత బీర్బల్ను హుస్సేన్ ఖాన్ ఆ ఉత్తరాన్ని తీసుకొని బర్మా దేశం వెళ్ళారు. బర్మా దేశం వెళ్ళి బర్మా రాజుకు నమస్కరించి ఆ లేఖని ఇచ్చారు. మేము ఇక్కడ నుండి అక్బర్ రాజ్యం నుండి వచ్చినాం, మీకు ఈ లెటర్ ఇవ్వమన్నారు రాజు అని చెప్పి ఆ రాజుకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ లెటర్ తీసుకొని, ఆ లేఖ తీసుకొని ఆ బర్మా రాజు విప్పి మొత్తం చదివారు. ఆ లెటర్ను చదివి ఏం చేశారు అని అంటే అందులో ఏమని ఉంది అని అంటే మహాప్రభు, మహారాజా, మీరు ఈ లెటర్ను తీసుకొచ్చినటువంటి, ఈ లేఖను
తీసుకొచ్చినటువంటి ఈ ఇద్దరిని బంధించండి అని చెప్పి, చెరసాలలో బంధించండి అని చెప్పి ఉన్నది. అయిన తర్వాత వెంటనే రాజు ఏం చేశాడు అని అంటే, ఆ లెటర్ చదివి వెంటనే ఆ ఇద్దరిని తీసుకెళ్లి భటులకు ఆజ్ఞాపించిండు, భటులకు ఆర్డర్ వేసిండు, భటులను వేసి వీళ్ళిద్దరిని తీసుకెళ్లి చెరసాలలో అంటే జైలులో మనం బంధించండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత భటులు వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి ఆ చెరసాలలో బంధించింది. బంధించిన తర్వాత ఏం జరిగింది, అసలు ఏమైంది, వాళ్ళు అక్కడి నుండి తప్పించుకున్నారా, అసలు రాజు ఏం రాశారు అనేది మనం రేపటి పాఠంలో రేపటి తరగతిలో తెలుసుకుందాం. ఈ రోజుతో ఈ కథ మీకు ముగించడం జరిగింది. సగం మాత్రమే అయిపోయింది, పూర్తిగా అయిపోలేదు. రేపటి తరగతిలో మనం మిగతా సగం కథను తెలుసుకుందాం. ధన్యవాదాలు.